వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. 29 అయినా కూడా రాజమండ్రి రూరల్ మీకు పర్మనెంట్ అవుతుందంటే శాశ్వతం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 14 జిల్లా అధ్యక్షుడిగా ఆయన అక్కడ నన్ను కూర్చొని పెట్టారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నేను నియోజకవర్గంలో నా పెర్ఫార్మెన్స్ వరకు నేను ఫుల్ఫిల్గా చేస్తున్నాను. అక్కడ బుచ్చి చౌదరి గారు ఉన్నారా ఇంకొకరు ఉన్నారని అనవసరం. మనకి లెజెండ్ బుచ్చయ్య చౌదరి గారు లెజెండ్, అది గెలిచిన వాడు లెజెండ్, గెలవని వాడు లెజెండ్, కానివాడు కదన్నా. ఈ గెలుపుకోవటం అనేది డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒక్క ఫ్యాక్టర్ మీద ఎప్పుడు గెలుపు ఉండదు, ఒక ఫ్యాక్టర్ మీద ఎప్పుడు ఓటమి ఉండదు. నేను పర్మనెంట్గా గెలిచిపోయాను అంటే దానికి రకరకాల ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవుతుంటాయి. అవలేని వాడు డిఫేట్ అయిపోయినట్టు కాదు కదా. చాలా సామాన్యుడు కూడా గెలిచేయచ్చు ఒక్కొక్కసారి. గెలవడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కదా. రేపు ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో మీరు నాదో ఉన్న కోణాన్ని చూడాలి. ఎక్కడి నుంచి నేను అడుగుపాలెం నుంచి స్టార్ట్ అయ్యాను, మలికిపురం, రాజోలు మలికిపురం, మళ్ళీ రాజోలు మలికిపురం అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాను, కాకినాడ జిల్లా పరిషత్తు, మళ్ళీ కాకినాడ రూరల్, ఇక్కడికి ఇవన్నీ తిరిగాను కదా. అంటే ఒక్కటి నాకు మీరు చూడాల్సిన కోణము, జగన్ గారు చూసిన కోణము, నాకు జిల్లా ఒక నియోజకవర్గంగా భావించుంటాడు ఆయన. తూర్పుగోదావరి జిల్లాలో ఏ మూలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అంటే 2 గ్రాస్ రూట్ లెవెల్ పదవులు కదా. అంటే బలమైన క్యాడర్ని మీరు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. అంటే ఎక్కడి నుంచో వచ్చి రాజోలు ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన తర్వాత 2014లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేశారు. 19లో కాకినాడ రూరల్ గలని చాలా గట్టిగా 14లోనే కన్నబాబుకు రావాల్సిన టికెట్, ఇంకా జగన్ గారితో మీకున్న పరిచయం, వైఎస్ఆర్ గారి కుటుంబంతో మీకున్నంతో ద్వారంపూడి గారి యొక్క బలం అన్ని సమకూర్చి మీకు 2014, 19లో కాకినాడ రూరల్ కాలని గట్టిగా పట్టుబట్టారు. మీరు చివరి నిమిషం వరకు దోబూచులు ఆడి కన్నబాబుని పెట్టి మిమ్మల్ని అక్కడున్న రామచంద్రాపురంలో ఉన్న పిల్లు సుభాష్ చంద్రబోస్ మండపేటకు పంపించి మిమ్మల్ని రామచంద్రాపురంలో అకామిడేట్ చేశారు. అక్కడ 24కి వచ్చేసరికి పిల్లు సుభాష్ చంద్రబోస్ కొడుకుని రామచంద్రాపురంలో చేసి మిమ్మల్ని రాజమండ్రి రూరల్ పంపించారు. అంటే ఎక్కడే స్థిరంగా ఒక నాయకుడు ఉంటే ఒక క్యాడర్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు, బలంగా తయారు చేసుకోవచ్చు. ఈసారి కాకుండా వచ్చేసరికి క్యాడర్ మనం ఏంటి ఉంటుంది. మిమ్మల్ని ఇట్లా మార్చుకుంటూ పోతుంటే మీకు క్యాడర్ ఎక్కడ ఉంటుంది, బలం ఎక్కడ ఉంటుంది. వెళ్ళిపోయిన గారి బలం ఏంటిరా అంటే భాష, బాడీ లాంగ్వేజ్, ఆయన బలం అంతే, ఆయనకు నో క్యాడర్ అని అంటున్నారు అన్నమాట. అది మన క్యాడర్ అంతా జగన్ గారి క్యాడరే మన క్యాడర్. జగన్ గారి బలమే మన బలం. ఓకే. జిల్లాలో ఎక్కడైనా పోటీ చేసి చాలా అరుదుగా ఉంటారు. సపోజు ఒక్కొక్కరికి అంటే పెద్ద కుటుంబ చరిత్ర లేకపోతే చెరిస్మాటిక్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటాయి ఇట్లా ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేసేటువంటి లక్షణాలు, లేకపోతే లక్షణాలు కాకపోయినా అవకాశాలు. ఆ అవకాశం నాకు అన్ని చోట్ల వచ్చిందని అంటే కారణం ఏంటంటే మీరు అన్న 2 మాటలు ఉన్నాయి కదా, భాష మీద, లేకపోతే బాడీ లాంగ్వేజ్ మీద, లేకపోతే ప్రజలతో మమేకమయ్యే విధానం మీద. ఒకటి లీడర్ ఏం కోరుకుంటారు, ఎక్కడ రిస్క్ ఉంటే అక్కడ ఎవరిని పంపితే బాగుంటుంది, రిస్క్ ఉన్న చోటకి వెళ్ళి పోరాడగల సమర్థత ఎవరికి ఉందనేటువంటి, పోరాటం అంటే యుద్ధం కాదు, అక్కడ ప్రజల్ని మెప్పించగల సామర్థ్యం ఎవరికి ఉందన్నప్పుడు అందులో నేను సూటబుల్ క్యాండిడేట్గా నాకు మా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించి ఉంటాను. సో దానికోసం నాకు రూరల్ ఇచ్చారు. స్టార్టింగ్లో మీరు నేను ఈసారి పోటీ చేయను, నా కొడుకు నరేని రాజమండ్రి ఎంపీగా బరిలోకి దింపుతాను అని అన్నారు కదా. అసలు అది లేని మాటలు మనం మాట్లాడుకోకూడదు. అవునా? నాకు ఇంకొక 3 టర్ములు బ్రహ్మాండ యాక్టివ్గా పోటీ చేయగలను. చేస్తారు, బ్రహ్మాండంగా చేయగలను. ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా. రాజమండ్రి జిల్లా అధ్యక్షుడిగా కేవలం మీ బలాన్ని నమ్ముకొని చేస్తున్నారు, కేవలం అంటే జక్కమ్మూడి సోదరుల బలంతోనే పనిచేయాలని చూస్తున్నారా? అక్కడ 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ సమన్వయం చేసుకోగలరు వాళ్ళని. ఖచ్చితంగా సత్య సూర్యనారాయణ గారు ఉన్నారు, కొవ్వూరు వెంకట్రావు గారు ఉన్నారు, తలారి వెంకట్రావు గారు ఉన్నారు, వనిత గారు ఉన్నారు, తానేటి వనిత గారు, గోపాలపురం ఉన్నారు, జక్కంపూడి రాజా ఉన్నాడు, మార్గాని భరత్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మాటింటారా మీకు? సమన్వయం చేసుకోగలరా? అంటే ఇది పార్టీ ఆదేశం ఎవరైనా వినాల్సిందే. జక్కంపూడి రాజాకి నాకున్న ఇది ఏమిటంటే వారి తండ్రి దగ్గర మేము శిష్యార్గం చేసాం. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నా రాజకీయ ఎదుగుదలలో చాలా 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 కీలకమైనటువంటి పాత్ర పోషించారు. డౌట్ లేదు. మీకు కావచ్చు, ద్వారంపూడి గారికి కావచ్చు, అందరూ మాకు టీంని తయారు చేశాడు ఆయన. ఆ టీంలో నేను ఒక మొదటి వాడిని. సో ఆ ఫ్యామిలీతో నాకున్న అటాచ్మెంటు, మేము పొలిటీషియన్స్ కంటే ఫ్యామిలీ మెంబర్స్గా ఎక్కువ కలిసి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండవది
రాజకీయపరమైన నిర్ణయాలు వచ్చినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగానే వ్యవహరిస్తాను తప్ప వాళ్ళకి చెప్తాను. వారు కూడా నన్ను చాలా ఉన్నతంగా చూసేటువంటి ఒక గొప్ప గుణాలు ఉన్నాయి. రాజా వాళ్ళకి నన్ను చాలా గొప్పగా చూస్తారు. వాళ్ళ ఫాదర్ తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చి చూసేటువంటి ఒక సిస్టమ్, అదే ఒక విధానం వాళ్ళు ఫాలో అవుతున్నట్టు. సో దానికోసం చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే జక్కంపూడి గారు అంటే, మరి జక్కంపూడి బలము నా బలమే, భరత్ గారికి ఉన్న బలము నా బలమే, లేకపోతే వనిత గారికి ఉన్న బలం నాదే, సూర్యనారాయణ రెడ్డి గారికి ఉన్న బలం నాదే, వెంకట్రావు గారికి ఉన్న బలం, నాయుడు గారికి ఉన్న బలం నాది. ఈ 7 కలిస్తేనే కదా నాకు బలం. 7 కలిస్తే నాకు ఇక్కడ బలం. ఇక్కడ మార్గాన్ భరత్కి మీకు ఎంత మాత్రం బంధం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ విషయం పక్కన పెడితే జక్కంపూడి రామ్మోహన్ గారి కుటుంబంతో మీకున్న అనుబంధం, ఆయన శిష్యుడు మీరు, ఆ ఫ్యామిలీ మీకు బాగా రెస్పెక్ట్ ఇస్తుంది అంటే సోదరులు ఇద్దరితో మీకు మంచి అనుబంధం ఉందా? జక్కంపూడి రాజాతో మాత్రమే మీకు మంచి అనుబంధం ఉందా? ఇద్దరితోటి మరి మంచి అనుబంధం ఉంది. ఒక చిన్న వార్త ఏదో వచ్చింది పేపర్లో, రాజమండ్రి రూరల్ నుంచి జక్కంపూడి గణేష్ అని. అది ఎందుకు వాళ్ళు అంత అనుబంధం ఉన్నప్పుడు కూర్చొని తండ్రి కొడుకుల్లాగానో లేదా అన్నదమ్ముల్లాగానో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. పొలమంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జక్కంపూడి గణేష్ని పిలిపించడము, అప్పుడు ఏదో భరత్ నేనే ఓడించానన్న వీడియోలు అవి బయట పెట్టడము, ఈ పేపర్లు వచ్చి ఏంది గణేష్ ఏమనుకుంటున్నాను, ఆయన క్లాస్ పీకేసి ఈ విషయంలో భరత్తో వెళ్ళి కూడా ఏదో సారీ చెప్పించారనేసి, మీ విషయంలో బాగా మందలించారనేసి, ఈ నేపథ్యంలో జక్కంపూడి గణేష్ చాలా సంతృప్తిగా ఉన్నాడు అనేది బయట జరుగుతున్న చర్చ. ఇదంతా కాదంటారా? మార్నింగ్ బ్రహ్మాండంగా మాట్లాడాడు, నిన్న మాట్లాడాడు, జగన్ గారిని కలిసి బయటకు వచ్చి ఫస్ట్ ఫోన్ నాకే చేశాడు. మీరు కంప్లైంట్ చేశారు లేదు జగన్ గారికి? రూరల్లో అది నేను కంప్లైంట్ చేయలేదు, ఎప్పుడు కంప్లైంట్ చేయను. అదే ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, నేను జక్కంపూడి గణేష్ మీద ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. జగన్ గారి నిర్ణయం ఏదైతే దాన్ని అమలు చేయడానికి ఉన్నవాడిని నేను. జగన్ గారు గణేష్ వచ్చి ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత దాంట్లో వాస్తవం ఉందా లేదు తెలుసుకోవడం వరకే చేశాను తప్ప, ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేణుగోపాలకృష్ణకి ఏమి చెప్పినా వింటాడు చేస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉందో లేదో నాకుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు 3 సార్లు ఇట్లా మారిన అట్లా 2008 నుంచి ఆయన రాజకీయ ప్రారంభం రోజు నుంచి చంద్రశేఖర్ రెడ్డి నేను ఆయన దగ్గర ఉన్నప్పటి నుంచి ఇవాళ వరకు కూడా ఆయనకి కొంతమంది మీద కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలు నిలబెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటే అందులో నేనున్నాను. సో దానికి జక్కంపూడి గణేష్కి, రాజాకి, వేణుకి ఏ మాత్రము పొరపచ్చు లేదు. ప్రతి విషయం కూడా పిన్ టు పిన్ జరిగిన విషయం నాకు గణేష్ చెప్తాడు, గణేష్కి నేను చెప్తాను. ఇప్పటికి కూడా చెప్తాను, నా కొడుకులు ఎంతో జక్కంపూడి గణేష్ అండ్ రాజా అంతే. నా నరేన్కి ఏం చెప్తానో వాళ్ళకి అది చెప్తాను. నరేన్కి గణేష్ మీద కంప్లైంట్ చేసింది ఎవరు? జగన్ గారికి కంప్లైంట్ ఏం లేదండి. యాక్చువల్ జరిగిన దాని మీద ఇవాళ ఏదైతే తను మాట్లాడిన దాని మీద ఏదో పత్రికలో రాశారో అవన్నీ వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్. కంప్లైంట్ చేసింది ఇప్పుడు నేను చెప్పడానికి లేదు మీకు. కంప్లైంట్ చేసింది ఎవరుంటారు 7గురిలో? ఎక్కువ వాళ్ళకి ఎవరు, నేనెందుకు చెప్తాను అవన్నీ? కంప్లైంట్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తాను, నేను ఎందుకు కంప్లైంట్? భరత్ గారికి మీకు అంత ప్రోగ్రామ్ పెట్టినా భరత్ గారికి మీరు పెద్దగా సమాచారం ఇవ్వడం లేదు. భరత్ను డమ్మీ చేయడానికే చెల్లిపోయిన గారు చూస్తున్నారు. భవిష్యత్తులో భరత్ మీకు ఇబ్బందిగా మారుతాడనే భయముతో భరత్ను డమ్మీ చేయాలని చూస్తున్నారు. మార్గాన్ భరత్ని అంటున్నారు. నాకెందుకు ఇబ్బంది అవుతాడు భరత్? అవునండి, ఖచ్చితంగా రాజమండ్రి జిల్లా నుంచి ఒకరికి బీసీకి ఒకరికి మంత్రి ఖచ్చితంగా ఉంటుంది. అలా బీసీలు తీసుకుంటే మీరు మార్గాని భరత్ ఇద్దరు బీసీ, ఆయన గౌడ సమాజంలో, మీరు చెట్టిబల్జ, ఇద్దరు కూడా ఉపకులాలే మీరు అందరూ కూడా ఇక్కడ. ఆ విధంగా వచ్చినప్పుడు ఉన్నత విద్యావంతుడు యువకుడు చాలా హుషారుగా పరిగెత్తుంటాడు. సరే, మీరు ఆ వయసు తీసుకుంటే మీకు ఏం తక్కువ కాదు, మీరు కూడా యువకుడిలాగే కనిపిస్తారు, ఉత్సాహంగా ఉంటారు, ఉరకలేస్తూనే ఉంటారు. ఎలా వచ్చినా కూడా మార్గాని భరత్కి ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మంత్రి పదవి రేసులో. అంటే మీకు పోటీ అవుతాడు కదా, భరత్ ఆడ ఓడిపోతే ఇంకా ఉండేది మీరే మంత్రి. మళ్ళా అది చాలా పొరపాటు అన్న. ఎంచేతంటే ఒకరు ఓటమి మనకి గెలిపోకూడదు. మేమందరూ కలిసి ఉన్నాం, గెలవాలి. లీడర్ నిర్ణయం అది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం, ఆయన ఓడిపోతే నేను మంత్రి అవుతాను అనేటువంటి భావన ఏ రోజునే నాకు ఉండదు. నేనేమి నమ్ముతానంటే, నా విష్ణు పృథ్వీపతి, విష్ణాంశ ఉందనుకోండి, వాడు బ్రహ్మాండమైన వెలుగుతాడు. నేను రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాను. ఆయన ఏది ఇస్తే అది, అందులో ఆయన ఉండాలని అనుకుంటాను, అంతే తప్ప మంత్రి అవడానికి ఈనాడు వస్తే ఇదేమైనా కాంగ్రెస్ పార్టీ కాదు కదా, లేకపోతే నేషనల్ పార్టీ అయితే ఇది పోతే అది వస్తుంది, ఈ ఈక్వేషన్ ఆ ఈక్వేషన్. ఇక్కడ నిర్దిష్టమైనటువంటి అవగాహన నాయకుడికి ప్రతి వ్యక్తి మీద ఉంది. ఇక్కడ
అన్నిటికంటే మీరు ప్రమాదకరమైనటువంటి ఒక మాట చెప్పారు. ఒకరిని ఓడించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ పొందుదాం అనుకుంటాం అనేటువంటిది ఒక రకంగా అవివేకం అవుద్ది. అంటే పార్టీ కార్యక్రమాలకు భరత్కు పెద్దగా మీరు సమాచారం ఇవ్వట్లేదు, ఆయన కలుపుకొని పోవడంలో కాస్త అటు ఇటు నిన్న కదా ఆడుతున్నారు. నిన్న 3 రోజులు 4 రోజుల క్రితం వెళ్ళి శుభ్రంగా బ్రహ్మాండంగా పక్కన కూర్చొని మాట్లాడి వచ్చాను. కడుపులో కత్తులు లేవు అప్పుడు, కడుపులో కత్తులు కత్తులు లేవా? దీనికి అసలు భరత్కి మనకి ఒక్కటండి, భరత్కి మనకి పోరాటం చేసుకోవాల్సింది లేకపోతే ఇంకోటి చేసుకోవాల్సింది అవసరం. అతనిది ఒక స్టైల్. ఓకే, నేను ఎంతవరకు అంటే నా ఫంక్షనింగ్ వరకు నేను జిల్లా ప్రెసిడెంట్గా తనతో ఎంత చెప్పాలి ఎంత ఉండాలనేటువంటి నేనేమంటానంటే జకంబూడితో క్లోజ్నెస్కి వాళ్ళతో నాకున్నటువంటి ఎఫిలియేషన్ చాలా కాలం నుంచి ఉంది కదా. సో ఇతనితో కూడా అదే ఉంది. అతను ఏంటి భరత్ ఏంటి తను తీసుకునేటువంటి నిర్ణయాలు స్వతంత్రంగా చేయాలనుకుంటాడు, చేస్తాడు. దానికి దీనికి ఏమో సంబంధం ఉండదు. నేను ఎప్పుడు కూడా జిల్లా అధ్యక్ష పదవి ఒకరు వేలు పెట్టి చూపించేటట్టుగా చెయ్యను, ఖచ్చితంగా చేయను అసలు కాదు. ఇప్పుడు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడుగానే రాజమండ్రి రూరల్లో గతంలో మీ పార్టీలోనే ఉండే నాయకుడు మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయాడు, నక్కా రాజబాబు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా? అతనికి సొంత మనిషిగా చెప్పుకునే ఒక మహిళకు ఒక కీలకమైన బాధ్యత, మహిళా వింగ్లో కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. ఆమె పైన ఇప్పటికే చాలా అలిగేషన్స్ ఉన్నాయి, ఆమెకు బాధ్యతలు ఇచ్చారు చెల్లిబోయిన గారు. ఇదంతా కూడా పార్టీకి మచ్చ తెచ్చే విషయం కాదా అంటున్నారు. మరి ఎవరికి కీలక బాధ్యత లేదు, అందరూ కీలక బాధ్యతలే. నక్కా రాజబాబు సెక్రటరీ ఇక్కడే ఉన్నాడు. ఆయన మహిళలు చాలా తక్కువ ఉంటారు మా దగ్గర. మాట్లాడించడానికి కొంత సెట్ ఉంటుంది. నాకు అందరూ సమానమే, అందరితోటి సమానంగానే ఉంటాయి. ఇప్పుడే నేను జస్ట్ మీటింగ్ చేసి వచ్చాను ఇప్పుడు నీ ఇంటర్వ్యూ కోసం. అందరూ ఉన్నారు అక్కడ.